హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. మరి వాళ్ళ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కదా, మరి ఆయన సినీ ప్రస్థానం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి అన్నీ కూడా ఇవాళ మనతో షేర్ చేసుకోబోతున్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఏం చెప్పబోతున్నారు సార్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి? ఎందుకంటే వాళ్ళ ఆయన బర్త్డే సార్, మరి ఆయన సినీ జర్నీ గురించి మీ మాటల్లో సార్. ముందుగా మనందరి తరపున, మన ఛానల్ తరపున, తర్వాత మన వ్యూవర్స్ అందరి తరపున ఈరోజు చిరంజీవి గారి బర్త్డే ఆగస్టు 22 కాబట్టి ఆయనకి మనందరం శుభాకాంక్షలు తెలపాలి. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి చిరంతన నిత్య కృషివలుడు, చిరుజల్లుగా వచ్చి సునామీ సృష్టించిన నాట్య విన్యాసకుడు, పోరాట దృశ్యాల్లో అరివీర భయంకరుడై కీర్తి శిఖరాన్ని అందుకున్న విజేత, హావభావ హాస్యలాస్యాల్లో ఉర్రూతలుగించే నట కిరీటి, అంజనా పుత్రుడు, ఆంజనేయ భక్తుడు, అభిమానులకు ఇష్టడు, ఓవరాల్ ఓన్లీ స్టార్, మెగాస్టార్. అది చిరంజీవి గారు. క్రాంతి కుమార్ గారు చిరంజీవితో సినిమా తీద్దామని చెప్పి ఒక సబ్జెక్ట్ అనుకున్నారు. అయితే అంతకుముందు పునాది రాళ్ళు సినిమాతో చిరంజీవి గారికి పునాది పడింది. తర్వాత సినిమా ఏంటంటే ప్రాణం ఖరీదు క్రాంతి కుమార్ గారు తీసింది. అందులో చిరంజీవి గారు ఒక 4-5 బాయ్స్ ఉన్నారు. అందులో ఒకటిగా యాక్ట్ చేశాడు ఆయన. వాళ్ళందరిలో ఆయన చాలా స్ట్రైకింగ్గా కనిపించాడు. మంచి ఉంగరాల జుత్తు, చక్కగా ఇంత జుత్తు, ఉంగరాల జుత్తు, తర్వాత పెద్ద పెద్ద కళ్ళు. సో చిరంజీవి గారిని ఆకర్షించాడు ఆయన. సో న్యాయం కావాలి సినిమాకి ఆయన చిరంజీవి గారు అప్పటికే అప్పుడప్పుడు డ్యాన్స్ మూమెంట్స్, కామెడీ చేయటం అవన్నీ చేసి తనలో స్పార్క్ ఉందనేటువంటి గమనించి న్యాయం కావాలి సినిమాకి ముందు కిరాయి రౌడీలు యాక్షన్ సినిమా చేద్దామని, ఆ కిరాయి రౌడీలో చిరంజీవి గారు ఒక హీరో, మోహన్ బాబు గారు ఒక హీరో, వాళ్ళిద్దరి మీద కథ తయారు చేశారు. నేను గుంటూరు వెళ్ళి రాగానే సత్యానంద్ 501లో ఉన్నాడు పాముగురాలు, నువ్వు వెళ్ళి కథ విను అన్నాడు క్రాంతి కుమార్ గారు. సరే నేను వెళ్ళి కథ విన్నాను. కథ విని ఆయన కథ చెప్తున్నాడు. క్లైమాక్స్ వరకు కథ తయారైంది. క్లైమాక్స్ ఇంకా వేగ్గా ఉంది. క్లైమాక్స్ అప్పటికేం ఫిక్స్ అవ్వలేదు. సరే యాక్షన్ సినిమా నాకెందుకో తృప్తికరంగా అనిపించలే ఆ సినిమా. తర్వాత క్రాంతి గారు అడిగారు కథ ఎలా ఉంది అని. కథ ఎలా ఉందంటే నేను హాఫ్-హార్టెడ్గా చెప్పాను. ఏంది కథ బాగుందా లేదా అని అంటే సరిగ్గా చెప్పవేంటి అని అన్నాడు. సార్ నాకు అంత బాగా అనిపించలేదండి అన్న తర్వాత, అంటే అభిప్రాయాన్ని కూడా గౌరవించేటటువంటి వ్యక్తిత్వం క్రాంతి గారిది. ఎందుకంటే ఆయన మంచి చదువురి, మంచి బాగా నావెల్ రీడరు, తర్వాత ఆయన లాయరు, LLB చదువుకున్నాడు. తర్వాత సత్యానంద్ గారు వాళ్ళు అనుకుని, మరి నాలాగా ఎవరన్నా అన్నారేమో నాకు తెలియదు కానీ వేరే కథ కోసం ట్రై చేశారు. వేరే కథ కోసం ట్రై చేసిన తర్వాత సో షూటింగ్ దగ్గర లేదు. నేను ఈలోకి మళ్ళీ గుంటూరు వెళ్ళొచ్చేసరికి మళ్ళీ పాముగురావులో సత్యానంద్ ఉన్నాడు, 501లో వెళ్ళి కథ విను అని అన్నాడు. అని అంటే నేను వెళ్ళి ఆ కథ విన్నాను. సత్యానంద్ గారు కథ చెప్తున్నాడు, సూక్ష్మంగా నేను నక్షల కథ చెప్తున్నాడు. ఏమని, హీరో ఒక అమ్మాయిని రేప్ చేశాడు. ఈ రేప్ చేసినటువంటి అమ్మాయి రెబెల్ అయ్యి కోర్టుకు ఎక్కింది అనేసరికి ఆ పాయింట్ ఎందుకో నాకు నచ్చింది. కథ ఇలా ఉండాలండి అన్న దాని మీద వర్కౌట్ చేశామన్నమాట. అది ఒక నవల కథ, మేలు కొలుపు అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. సో ఆ కథని తయారు చేయటం జరిగింది. తయారు చేసి ఆ కథని న్యాయం కావాలి అనేటటువంటి టైటిల్తో సినిమా చేయటం జరిగింది. దానికి కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. కోదండరామరెడ్డి గారు అంతకుముందు సంజయ్ అనేటటువంటి సినిమా తీసినా అది పెద్దగా క్లిక్ అవ్వాల. దీనికి కేఎస్ రామారావు గారు కోదండరామరెడ్డి గారిని తీసుకొచ్చి
చిరంజీవి గారికి పరిచయం చేశారు. పరిచయం చేస్తే చిరంజీవి గారు సంజ ప్రీవ్యూ వేసి చూపించారు. సంజయ్ సినిమాని చూసిన తర్వాత మొత్తానికి ఆ టేకింగ్ అది నచ్చింది. సో కోదండరామరెడ్డిని డైరెక్టర్గా ఫిక్స్ చేశారు న్యాయం కావాలి సినిమాకి. అందులో చిరంజీవి గారు యాంటీ రోడ్డు రాధికని చేయటం. సో ఆ విధంగా సాగుతుంది. తర్వాత కోర్టుకు ఎక్కుతుంది ఆ ఇష్యూ. ఎక్కిన తర్వాత అటువైపు నుంచి అందులో పెద్ద కాస్టింగ్ శారద జగ్గయ్య గారు ఆపోజిట్ లాయర్స్గా వాగ్యుద్ధాలు ఉంటాయి కోర్టులో. ఆ డైలాగ్స్ మాత్రం కోర్టు సీన్లో అద్భుతంగా రాశాడు సత్యానంద్ గారు. సో ఆ సీరియస్ స్టోరీని కూడా ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చిరంజీవి గారి క్యారెక్టర్ని ఒక కామెడీగా ఉండేటట్టు యాంటీ హీరో అయినా పర్ఫార్మెన్స్లో ఆయన డైలాగులు ఉచ్చారణలో కానీ కొంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ జోడించి బాగా క్లిక్ చేశారు. ఆ న్యాయం కావాలి ఆ సినిమా పెద్ద హిట్ అయింది, సూపర్ హిట్ అయింది ఆ సినిమా. సో న్యాయం కావాలి సూపర్ హిట్ అయిన తర్వాత కిరాయి రౌడీలు అంతకుముందు తయారు చేసిన కథ ఉంది కదా కిరాయి రౌడీలు, ఆ కథని మళ్ళా బయటికి తీసాం. తీసి ఆ కథని మళ్ళీ మొదటి నుంచి వర్కౌట్ చేసి కొంత బెటర్మెంట్ చేసి తర్వాత ఒక మలయాళ సినిమా చూసాం ఐవి శశి గారిది ఎవరిదో. అందులో క్లైమాక్స్ బాగుంది. ఆ క్లైమాక్స్ ఇక్కడ తగిలించి దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక సబ్జెక్ట్ తయారు చేసి చిరంజీవి గారు మోహన్ బాబు గారిని కలిపి ఆ సినిమా కిరాయి సినిమా చేశారన్నమాట. అక్కడ సినిమా ఏదో ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో చేసాం. చాలా కష్టాలు పడ్డాం, వర్షాలు పడ్డాయి. 4-5 రోజులు వర్షాలు పడితే తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతూ ఉన్నారు, ఆడుకునే పాటలు పాడుకునేవాళ్ళు పాడుకుంటూ ఏదో మొత్తానికి కష్టాలు పడి ఆ కొండల మీద జారి వర్షాల్లో మొత్తానికి చాలా శ్రమ కూర్చి ఆ షూటింగ్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు టైటిల్స్ రాయాలి, టైటిల్స్ షూట్ చేయాలి. ఇంతలోకి నేను ఒకసారి ఆఫీస్కి వెళ్తే క్రాంతి కుమార్ గారు ఏమయ్యా మీ ఫ్రెండ్ మోహన్ బాబు నేను రమ్మన్నాడయ్యా అని అన్నాడు. అంటే సరితబాబు నేను రూమ్మేట్స్వి, మోహన్ బాబు కూడా మాతో వచ్చిపోతూ ఉండేవాడు, చాలా ఫ్రెండ్లీగా సరదాగా కలిసి ఉండేవాళ్ళు. సరే నేనేమో ఎందుకు పిలిచుంటాడా అని ఆలోచిస్తున్నాను. క్రాంతికారి గదిలో నుంచి బయటకు వచ్చి ఏమయ్యా నేను రమ్మన్నాడు ఎడవా అన్నాడు ఆయన. అలాంటి అప్పుడు బండి వేసుకుని మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళాను. మోహన్ బాబు ఏరా రారా అన్నాడు. కూర్చున్నావు. టైటిల్స్ రాసావా అని అన్నాడు. ఇంకా రాయలేదండి, రాయాలన్నా. చిరంజీవి కన్నా నేను సీనియర్ని, నా టైటిల్ ముందు రాయి, లేకపోతే డాష్ పగిలిపోద్ది అన్నాడు. చదువు అనమాట. అనంటే అలాగేనండి రాస్తాను అని అన్నా. అనంటే ఏంటి హాఫ్ హార్టెడ్గా మాట్లాడుతున్నావేంటి అన్నాడు. నేను అక్కడ పనిచేసేవాడిని, అక్కడ డైరెక్టర్ ఉన్నాడు, క్రాంతి కుమార్ గారు ఉన్నారు, వాళ్ళ మాట కూడా నేను వినాలి కదా అని అన్నా. ఏం వినేది లేదు, ఏం లేదు, నేను సీనియర్ని, నా పేరే ముందు ఉండాలని. సరే అని వచ్చేసిన తర్వాత ఏమన్నాడు మీ ఫ్రెండ్ అని అన్నాడు. అనంటే చిరంజీవి గారి కన్నా నేను సీనియర్ని, నా పేరు ముందు ఉండాలి అని అన్నాడు అనేసరికి ఈయనేమో మూతి ముడిచాడు క్రాంతి గారు. ఎందుకంటే హీఈస్ ఇంట్రెస్టెడ్ ఆన్ చిరంజీవి. అప్పటికే చిరంజీవి గారితో ప్రాణం ఖరీదు తీశాడు. తర్వాత కోతల రాయుడు కూడా భరద్వాజ గారికి తీసి పెట్టాడు ఆయన. సో చిరంజీవి టాలెంట్స్, డాన్స్ చేసేటటువంటి మూమెంటు, కామెడీ చేసేటటువంటి ఆ చలకితనం అదంతా చూశాడు. చూసి డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ అవుతాడు అనేటటువంటి నమ్మకం కుదిరింది. ఆల్రెడీ 2 సినిమాలు తీశాడు కాబట్టి ఆయన మీద ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. అయితే ఎట్లా రాస్తావు టైటిల్స్ అన్నాడు క్రాంతి గారు. అంటే మీరు చెప్పండి అని సరే ఆలోచిద్దాం అన్నాడు. ఆ రాత్రి అంతా ఆయన నిద్రపోలే, నేను నిద్రపోలే. తెల్లారితే టైటిల్స్ రాయాలి, మోహన్ బాబు నా పేరు ముందు రాయమన్నాడు. అనేసరికి ఆఫీస్కి వెళ్తే ఆయన ఆలోచించాడు, నేను ఆలోచించాను. ఆలోచించిన తర్వాత డిసైడ్ చేసింది ఏంటంటే మోహన్ బాబు కోరినట్టే మోహన్ బాబు టైటిల్ ముందేద్దాం. టైటిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత
అబవ్ ఆల్ చిరంజీవి అని వేద్దామని అన్నాడు ఆయన. బాగుంది అది. సో మొత్తానికి టైటిల్స్ రాసేసాం. టైటిల్స్ రాసేసిన తర్వాత అప్పుడు సినిమా తయారు చేసి టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరికీ ప్రివ్యూ వేసే రివాజ్ ఉంది అక్కడ. సో ప్రివ్యూ వేశాం. ఆ ప్రివ్యూకి చిరంజీవి గారు వచ్చాడు, మోహన్ బాబు గారు వచ్చాడు. వస్తే మోహన్ బాబు అటు కూర్చున్నారు, చిరంజీవి గారు అటు కూర్చున్నారు. నేను అనిల్ కుమార్ అని మన కో డైరెక్టర్ మా ఇద్దరం ఉన్నాం అక్కడ. మా ఇద్దరం వెనక్కి కూర్చున్నాం. సో బొమ్మ పడేసరికి తారాగణం అనేసరికి మోహన్ బాబు అని పడింది. పడేసరికి మేము వెనక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ఆయన హ్యాపీ. టైటిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అబవ్ ఆల్ అవర్ చిరంజీవి అని టైటిల్ వచ్చేసరికి చిరంజీవి ఆల్సో హ్యాపీ. సో ఆ విధంగా క్రాంతి గారి ఆలోచన తర్వాత మా చేత కూడా ఆలింపు చేసేటటువంటి ఆయన దగ్గర 39 మెట్లు 29 మెట్లు. ఆ మెట్లు ఎక్కినవాడు ప్రతివాడు ప్రతిభావంతుడు అవుతాడు అనేటటువంటి గమ్మత్తైన నోషన్. ఆ రాజమౌళి కూడా ఆ మెట్లు ఎక్కాడంట. రాఘవేంద్రరావు గారు, విశ్వనాథ్ గారు, కోదండరామరెడ్డి వాళ్ళందరూ ఆ మెట్లెక్కి పైకి వచ్చిన వాళ్ళు. సో ఆ విధంగా క్రాంతి కుమార్ గారికి ప్రొడ్యూసర్గా, ఒక స్టోరీ రైటర్గా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా మంచి పేరుంది ఆయనకి. సో చిరంజీవి గారంటే ఆయనకి చాలా ఇష్టం. అలాగే న్యాయం కావాల్లో రాధిక పేరు, చిరంజీవి రాధిక పేరు, అదే పేరు కంటిన్యూ చేశాడు ఆయన. ఆ విధంగా క్రాంతి కుమార్ గారి దగ్గర న్యాయం కావాలి, కిరాయి రౌడీలు అనేటటువంటి సినిమాలు చిరంజీవి గారితో మేము చేసామన్నమాట. అంటే సార్ మోహన్ బాబు గారికి చిరంజీవి గారికి ఎప్పుడు ఇలానే ఉండేదా సార్? వాళ్ళు ఏ సినిమాలో చేసిన అంటే ఆర్టిస్ట్గా నేను సీనియర్ని, నేను ఆర్టిస్ట్ని. మోహన్ బాబు మా రూమ్కి వచ్చి కిటికీకి ఒక అద్దం తగిలించి ఉండేది. ఆ అద్దంలో చూసి ఏదో డైలాగ్ చెప్తూ ఉండేవాడు. డైలాగ్ చెప్తుంటే ఏం చేస్తున్నామని శరత్ బాబు అని అంటే, రే శరత్, తోలు తెల్లగా ఉన్నంత మాత్రాన్ని హీరో కాలేడురా, నేను అవుతాను చూడరా హీరో అని 3 కోటి దేవతల చేయి త్రికాల పాదాభివందన చేయించుకున్న రావణాసురుడు అని ఎస్వి రంగారావు గారి డైలాగ్ చెప్తూ ఉండేవాడు. నేను అవుతాను చూడరా హీరో అనేవాడు. అనంటే అప్పుడు మాకేమనిపిస్తుంది, కానీ ఆయన సంకల్ప బలం, బై హుక్ ఆర్ కుక్ ఐ మస్ట్ బికమ్ ఎన్ ఆర్టిస్ట్, ఐ మస్ట్ బికమ్ ఏ హీరో అని అనుకున్నాడు. హీ కిక్డ్ ది బాస్కెట్. దానికి తగ్గట్టు దాసనారాయణ గారి సపోర్ట్ కూడా వచ్చింది. చిరంజీవి గారి దగ్గరికి వస్తే కెఎస్ రామారావు గారు చిరంజీవితో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. అప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ తులసి దళం అని ఒక నవల రాశాడు. అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తులసి దళం అనేది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే అసలు నావెల్ రైటర్స్కి ఎవరికి అంత ఫేమ్ రాలా, అంత కలకాలం సృష్టించింది ఆ నవల. ఆ తులసి దళం నవల తీసుకొచ్చి కెఎస్ రామారావు గారు కోదండరామరెడ్డికి ఇచ్చాడు, చిరంజీవితో సినిమా చేయటానికి చూడమని. కోదండరామరెడ్డి గారు చాలా బిజీగా ఉన్నాడు. బిజీగా ఉండి నాకు ఇచ్చాడు చదవమని. నేను ఆ తులసి దళం నవల చదివాను. నవల చదివితే అందులో చాలా డిఫరెంట్గా ఉంది అది. ఆ నవల సినిమా తీస్తే సెన్సార్ ప్రాబ్లమ్స్ కూడా రిస్క్ కూడా ఉంటుంది అని అనిపించింది నాకు. అనిపించిన తర్వాత కెఎస్ రామారావు గారితో చెప్పాను నేను, ఎలా ఉంది నవల అది ఇది అని అంటే, నవల బాగుందండి, కొత్తగా ఉంది, కానీ సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో అని నేను చెప్పాను. చెప్తే కెఎస్ రామారావు గారు ఉత్త చేదస్తుడు అని అన్నాడు నన్ను. సరే మొత్తానికి ఏమైందో ఏమో. సో కోదండరామరెడ్డి గారు నవల చదవలే. నేను చదివి నేను ఒక నెగిటివ్ అభిప్రాయం ఇచ్చాను. సో మరి ఎండమూరితో సంప్రదించిన అప్పుడు ఈ ఆలోచన మార్చుకున్నారు. ఏంటంట, దీనికి ముందు ఒక నవల రాస్తున్నాడు ఆయన.
అభిలాష్ అనేటటువంటి నవల రాస్తున్నాడు యండమూరి వీరేంద్రనాథ్ గారు. అది రాస్తూ ఉండేటప్పుడే ఇది చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని స్ట్రైక్ అయ్యి అందులో హీరోకి చిరంజీవి అనే పేరు పెట్టాడు యండమూరి వీరేంద్రనాథ్. ఆ నవల వీక్లీలో వస్తూ ఉంది. వీక్లీలో వస్తుంటే చిరంజీవి గారి మదర్ ఆ నవల చదువుతుందంట. ఆ నవల చదువుతూ ఉందంట. చదువుతూ ఉంటే తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ అన్నాడు కేఎస్ రామారావు గారితో, అవును, సరే ఇదే రిస్క్ ఎందుకులేండి, నేను ఒక నవల రాస్తున్నాను, అది చాలా బాగుంటుంది, ఆ నవల ఆ కథ మీకు ఇస్తాను అని చెప్పి అభిలాష అనేటటువంటి నవల వస్తున్నాను అయిపోయి వచ్చింది, వీక్లీస్లో వస్తుంది అని కేఎస్ రామారావు గారితో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ విషయమేమో చిరంజీవి గారికి చెప్పాను. చిరంజీవి గారికి చెప్తే అభిలాష అనేటటువంటి నవల తులసి దళం తీయట్లేదు, అభిలాష అనేటటువంటి నవల వస్తూ ఉంది, అది చేద్దాము, అది బాగుంటుంది అని కేఎస్ రామారావు గారు చెప్పారంట. చెప్తే అలాగే ఓకే రైటర్ బాగుంది అని అంటే డెఫినెట్గా బాగుంటుందని అనుకున్నాడు చిరంజీవి గారు. తర్వాత ఇంటికి వెళితే అనుకోకుండా వాళ్ళ మదర్ చెప్పారంట, అంజలిదేవి గారు, ఒరే ఒక నవల చదివాను నేను, అది చాలా బాగుంది, ఆ హీరో పేరు కూడా చిరంజీవి అని ఉంది, అది నువ్వు వేస్తే బాగుంటుందని ఆ మదర్ కూడా చెప్పారంట. సో ఆ విధంగా కోయిన్సిడ్ అయ్యింది. అప్పుడు ఆ నవల్ని తీసి సినిమాగా ట్రై చేశారు. ఆ కథ కూడా వెరీ డిఫరెంట్ స్టోరీ. అభిలాష ఏంటంటే 302 చట్టం, అది దోషికి మరణశిక్ష వేయాలి ఆ చట్టం ప్రకారం. సో ఆ మరణశిక్షను తొలగించాలి అనేటటువంటి కాన్సెప్ట్తో తయారు చేసినటువంటి కథ మాత్రం సీరియస్ క్యారెక్టరే. ఇప్పుడు పుట్టిన ప్రతి జీవి, పక్షి కానీ, పురుగు కానీ, జంతువు కానీ, మనిషి కానీ జీవించడానికి రైట్ ఉంది. ఆ జీవించేటటువంటి హక్కు తీసేయటానికి చట్టానికి కూడా లేదు అనేటటువంటి కాన్సెప్ట్తో చేసినటువంటి కథ. ఓకే, ఆ కథ సీరియస్ స్టోరీ. ఆ సీరియస్ స్టోరీని మరి ఎంత బాగా మలిచారో యండమూరి వీరేంద్రనాథ్, సత్యానంద్ గారు కలిసి. ఈ క్యారెక్టర్స్ చిరంజీవి గారు లాయర్ అందులో. సో ఆ మరణశిక్ష రద్దు చేయాలని కోర్టులో వాదించేటటువంటి క్యారెక్టర్. సో అటువంటి సీరియస్ క్యారెక్టర్ని ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్గా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేటటువంటి క్యారెక్టర్గా తయారు చేసి ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చారు యండమూరి గారును సత్యానంద్ గారు కలిసి. అందులో సత్యానంద్ గారు డైలాగులు రాశారు, చాలా అద్భుతమైన డైలాగులు పడ్డాయింది. సో అది అభిలాష సినిమాతో. టైటిల్ కూడా అభిలాష అనేది చాలా క్లాసికల్ టైటిల్, సబ్జెక్టు కొంచెం క్లాస్ సబ్జెక్టు. అభిలాష అనే టైటిల్ కూడా చాలా పొయిటిక్ టచ్ ఉన్నటువంటి టైటిల్. సో మొత్తానికి హేమహేమిలందరూ తయారు చేసేదాన్ని. కోదండరామరెడ్డి గారి టేకింగ్ కూడా బాగుంది. తర్వాత చిరంజీవి గారు అందులో దగ్గర 20 రోజులు వైజాగ్లో ఆ కొండల దగ్గర కర్వ్స్ ఉంటాయి కదా, రిషికొండ అవన్నీ లొకేషన్స్, బీచ్ ఒడ్డు నుంచి రోడ్లు కర్వ్తో వెళుతూ ఉంటుంది, అక్కడ తీశారు పాటలు, చాలా అద్భుతంగా చేశారు. తర్వాత అందులో యూరోకే సకామిక అని ఒక యమా స్పీడ్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో చిరంజీవి గారి స్టెప్స్ అయితే ఆయనతో అసలు రాధికైతే ఎగరలేకపోయింది. అంత స్పీడ్ స్టెప్స్, అంత వయ్యారంగా, అంత అద్భుతంగా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది అభిలాష. తర్వాత కొన్ని సినిమాలు జరిగాయి, ఆ మధ్యన 1-2 ఫ్లాపులు వచ్చాయి చిరంజీవి గారికి. తర్వాత ఖైదీ సినిమా పడింది అయ్యా. ఆ ఖైదీ సినిమా ఫస్ట్ బ్లడ్ ఇంగ్లీష్ పిక్చర్ ఇన్స్పిరేషన్ అనుకుంటుంది. సో ఆ ఖైదీ సినిమాతో చిరంజీవి గారికి ఒక భయంకరమైన స్టార్డమ్ వచ్చేసింది, అద్భుతమైన స్టార్డమ్ వచ్చింది. పరుచూరు బ్రదర్స్ రైటర్స్, దానికి కోదండరామరెడ్డి గారి డైరెక్టరు. ఒకేసారి చిరంజీవి గారితో పాటు కోదండరామరెడ్డి కూడా, ఆయనకు కూడా హైప్ వచ్చేసింది. సో అక్కడి నుంచి ఇప్పుడు
ఎన్టీ రామారావు గారికి పాతాళ భైరవి సినిమాతో ఎంత స్టార్డమ్ అయితే తయారైందో అలాగే ఖైదీ సినిమాతో చిరంజీవి గారికి అంత హైప్ వచ్చింది. సూపర్ స్టార్ అయిపోయాడు. నాకు గుంటూరు ఫ్రెండ్స్ సినిమా చేద్దామని, నన్ను డైరెక్టర్ని చేద్దామని ఒక నవల చూడమన్నారు. సో నాకు శరత్ బాబు కూడా అందులో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్గా ఉంటానన్నాడు. అతను కూడా ఇన్వెస్ట్ చేస్తానన్నాడు. అప్పుడు నేనేం చేశానంటే మల్లాది వెంకట కృష్ణమూర్తి, యండమూరి చాలా ఫేమస్. యండమూరి బయటికి కనిపిస్తాడు, పుస్తకాల మీద అతను బొమ్మలు కూడా వేసుకున్నాడు. కానీ మల్లాది కృష్ణమూర్తి అతను కూడా చాలా మంచి రైటరు. అతను మాత్రం ఎందుకో లో ప్రొఫైల్, అజ్ఞాతంగా ఉంటాడు, ఎక్కడ సభలకు రాడు, అతను బొమ్మ కూడా వేసుకోడు. అటువంటి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసినటువంటి చంటబ్బాయి నవల్ని ఆ రైట్స్ నేను తీసుకున్నా. ఆ నవల్ని సినిమాగా తీద్దామని. అది ఆ చంటబ్బాయి సబ్జెక్ట్ని రాజేంద్ర ప్రసాద్తో తీద్దాం అనుకున్నాను నేను. అప్పటికి రాజేంద్ర ప్రసాద్ చిరంజీవిగా శరత్ బాబు ఇంట్లోనే ఉండేవాడు. సో మల్లాది వెంకట కృష్ణమూర్తి హైదరాబాద్ నుంచి చెన్నై ఇచ్చాడు. మేము వర్కౌట్ చేసాము, అంతా రెడీ చేసాము. ఇక ఆర్టిస్టులకి కథ చెప్పి వాళ్ళ డేట్స్ తీసుకోవాలన్నమాట. ఒకసారి నేను క్రాంతి గారి ఆఫీస్కి వెళ్ళేసరికి జయకుమార్ ఇట్లా అన్నాడు. వెళితే చంటబ్బాయి జంజాలు తీస్తున్నాడయ్యా అన్నాడు. అనేసరికి నాకు షాక్. జంజాలు తీయటం ఏంటి అని అంటే అప్పుడు లోపలికి వెళ్తే చెప్పాడు, ఇది చిరంజీవి చేస్తున్నాడు, చిరంజీవి హీరోగా చేస్తున్నాడు, జంజాల ఆ సబ్జెక్ట్ చేయబోతున్నాడు. రైట్స్ నా దగ్గర ఉన్నాయి కదా, అన్నట్టు తీసుకుంటారంటే మరి ఏదో చూడు అది ఇది అని అన్నాడు. అలాంటప్పుడు నేను జంజాల గారి దగ్గరికి వెళ్ళాను. జంజాల గారి దగ్గరికి వెళ్ళి విషయం ఇదని చెప్తే జయకుమార్, అప్పుడు విశ్వనాథ్ గారి దగ్గర మేము సినిమాలన్నీ చేసాం. విశ్వనాథ్ గారి దగ్గర వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. చిరంజీవి గారికి సబ్జెక్టు దొరకలేదు, అదైతే చిరంజీవి గారికి సబ్జెక్ట్ యాప్ట్గా ఉంటుంది కాబట్టి ఆ రైట్స్ ఇస్తే నీకు ఎంత ఖర్చు అయిందో అంత తిరిగి నీకు ఇచ్చేస్తాం అది ఇదని చెప్పాడు. తర్వాత ప్రొడ్యూసర్ కూడా నాతో ఉన్నాడు, అతను కూడా యాక్సెప్ట్ చేశాడు. మళ్ళీ అది వెంకట కృష్ణమూర్తి కూడా నేను మరొక మంచి సబ్జెక్ట్ ఇస్తానండి మీకు అది ఇదని అన్నాడు. ఆ విధంగా ఆ చంటబ్బాయి అనేటటువంటి, అంటే నాకు రాసి పెట్టలేదు అది. సో చంటబ్బాయి సినిమాని చిరంజీవి గారితో జంజాల గారు తీయటం జరిగింది. ఆ చంటబ్బాయి క్యారెక్టర్ కూడా చాలా కామెడీగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేటటువంటి క్యారెక్టర్. చిరంజీవి గారు సో ఫైట్స్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ కూడా చాలా అద్భుతంగా చేస్తాడు ఆయన. అసలు ఒక సినిమాలో పాపం పసివాళ్ళు అనుకుంటా తాగుబోతే ఎట్లా కామెడీ చేస్తాడో కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తాడు ఆయన. తర్వాత చిరంజీవి గారి ఫ్రెండ్స్ సుధాకరు, నారాయణరావు, హరిప్రసాద్, వాళ్ళ ముగ్గురికి వాళ్ళకి హెల్ప్ చేయటం కోసం చిరంజీవి గారు ఒక సినిమా చేస్తానన్నాడు. దానికి ఒక ఇంగ్లీష్ క్యాసెట్ ఇచ్చాడు ఆయన చిరంజీవి గారు. ఇచ్చి ఇది చూడండి, ఇది బాగానే ఉంటుంది, కొంచెం సోషియో ఫ్యాంటసీ లాగా ఉంటుంది, సోషియో ఫ్యాంటసీ సినిమాలు ఈ మధ్యన రాలేదు అని ఆ క్యాసెట్ ఇస్తే దాన్ని చూశాను. చూసిన తర్వాత ఇది బాగానే ఉంటుంది చేద్దాం అనుకున్నారు. దానికేమో రవిరాజ పినిశెట్టి గారు డైరెక్టర్, తర్వాత ఏమో నేను కో డైరెక్టర్ని. అయితే ఆ టైప్ సోషియో ఫ్యాంటసీ తీయటానికి అంతకుముందు దేవాంతకుడు అవి డివి నరసరాజు గారు చేశాడు. రామారావు గారితో పెద్ద హిట్ అయింది. ఇటువంటి సబ్జెక్ట్కి ఆయన రైటర్ అయితే బాగుంటుంది అని డివి నరసరాజు గారితో నాకు కాస్త పరిచయం. మహానుభావుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దయవల్ల నాకు పెద్ద వాళ్ళందరూ పరిచయం. నేను ఆయన ఇంట్లో ఉంటుంటే వీళ్ళంతా వచ్చేవాళ్ళు కదా. సో ఆ పరిచయంతో డివి నరసరాజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకురమ్మని రవిరాజ పినిశెట్టి గారు ప్రొడ్యూసర్స్ నన్ను పంపించారు. పంపిస్తే నేను డివి నరసరాజు గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఆయన్ని తీసుకొస్తే ఫస్ట్ డే సిట్టింగ్ అయింది. ఎవరు రవిరాజ పినిశెట్టి, తర్వాత నారాయణరావు, హరిప్రసాద్, సుధాకర్ అందరూ కూర్చున్న తర్వాత ఆ రోజు ఫస్ట్ డే సిట్టింగ్స్ ఏదో అయిపోయింది. తర్వాత సెకండ్ డే సిట్టింగ్స్ కూడా ఆ క్యాసెట్ మీద డిస్కషన్ జరిగింది. థర్డ్ డే నన్ను పిలిచి వాళ్ళు
రవిరాజ పినిశెట్టి గారు వాళ్ళు పిలిచి, ఆయన పెద్ద రైటరు, సిగరెట్ కాల్చుకోకుండా ఉండలేమయ్యా, ఇక ఆయనతో మనం వద్దులే, నువ్వు వెళ్ళి ఎట్టా మేనేజ్ చెయ్యి అది ఇది అన్నారు. అంటే నా గుండెలో రాయబడిపోయింది. నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన్ని తీసుకురామని పంపించింది వీళ్ళే. ఇప్పుడు ఆయన్ని రావద్దని చెప్పమంటున్నారు. నేను ఎట్టా చెప్పను? ఆయన పెద్ద ఆయన కదా, నేనే వెళ్ళి కారులో తీసుకొచ్చేవాడిని. నేనేం చేయాలి అప్పుడు? సరే 10 గంటల దగ్గరికి కారు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన తీసుకురావటానికి. అప్పుడు 10 దాటిన తర్వాత 10:15 అలాగైన తర్వాత, సార్ మీతో వస్తాను సార్, మీతో ఒక విషయం మాట్లాడాలండి నేను అని అన్నా. సరేలే అన్నాడు ఆయన. అన్న తర్వాత 10:30కి వెళ్ళా ఆయన ఇంటికి. ఆయన ఇంటికి వెళ్ళి, సార్ ఒక విషయం మాట్లాడాలి మీతో అని అన్నా. అనగానే ఆయన అన్నాడు, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులేవా అన్నాడు నరసరాజు గారు. అనేసరికి మళ్ళీ నాకు అక్కడ మరొక షాక్. నేను గమనించాను, 2 రోజులు వాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు. సో నేను అది గమనించాను. వాళ్ళు కుర్రాళ్ళు, నేనేదో పెద్దవాడినని కొంచెం బిడి పడుతున్నారు. సరే నేను గమనించానులే. అవును సార్, నిజమే సార్, వాళ్ళు సిగరెట్లు గట్ట కాల్చుకుంటారు సార్, మీ ముందు సిగరెట్ కాల్చడానికి వాళ్ళకి ఇబ్బంది సార్ ఏదంటే, ఇట్స్ ఆల్ రైట్, ఓకే, అదే పర్వాలేదులే అని చెప్పి అన్న తర్వాత ఆ ప్రాజెక్టులో డివి నరసరాజు గారు లేరు. తర్వాత నేను కూడా లేను అక్కడ. ఎందుకంటే మరొక కో డైరెక్టర్ వస్తున్నాడు అక్కడ. 2 కో డైరెక్టర్లు ఎందుకులే అది ఇదని చెప్పి నేను విరమించుకున్నాను. ఆ సినిమా దానికి మళ్ళీ సత్యానంద్ గారు రైటర్గా వచ్చాడు. అది ఎముడికి మొగుడు చాలా అద్భుతంగా ఆడింది. అందులో కూడా చిరంజీవి గారు పర్ఫార్మెన్స్ చెప్పేదే ఉంది. తర్వాత చాలా ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి చిరంజీవి గారి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. అసలు ఆ సినిమా అయితే అసలు ఎంతమంది కనెక్ట్ అయ్యారో, ఎంత బాగా తీశారో. అసలు ఆ కథే చాలా అద్భుతమైనటువంటి ఒక ఫ్యాంటసీ స్టోరీ. దానికి చక్రవర్తి అని ఒక కో డైరెక్టర్ ఉండేవాడు, అతను తయారు చేసినటువంటి కథ. సో ఇంద్రజ అని ఒక క్యారెక్టరు ఇంద్రలోకం నుంచి భూలోకంలోకి వస్తుంది. భూలోకంలోకి వచ్చి చిరంజీవితో ఇంటరాక్ట్ అవుద్ది. ఆవిడ తిరిగి వెళ్ళిపోదాం అనుకునేసరికి ఆవిడ ఉంగరం జారిపోద్ది. సో ఆ ఉంగరం ఉంటేనే కానీ ఇంద్రలోకంలోకి గేట్లో ఎంట్రీ వెళ్ళనివ్వరు. సో ఈ మధ్య అంతా చిరంజీవి గారికి శ్రీదేవి గారికి కలిగినటువంటి సంఘటనల సమాహారం. చాలా అద్భుతమైనటువంటి కామెడీ. అందులో చిరంజీవి గారి పర్ఫార్మెన్సు, తర్వాత చిరంజీవి గారికి ఒక చిన్న గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళతో కామెడీ. తర్వాత శ్రీదేవితో పాటలు. అసలు శ్రీదేవి సెట్కి వస్తాడంట, రాఘవేంద్రరావు గారు లేచి నుంచునేవాడంట. ఏంటండి శ్రీదేవి హీరోయిన్ కదా, మీరు లేచి నుంచుంటారు ఏమిటంటే, రాఘవేంద్రరావు గారు ఏమంట, అది దేవతరా అనేవాడంట. అంటే అంత బాగుండేది ఆవిడ. సో ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ, ఆవిడ డాన్స్ కానీ, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ. సో ఇక్కడి నుంచి సౌత్ నుంచి బాంబే వెళ్ళిపోయా, బాంబే ఫీల్డ్ని కూడా వెళ్ళింది కదా ఆవిడ. అటువంటి మంచి నటి తొందరగా పోవటం మన దురదృష్టం, అది వేరే విషయం అనుకో. సో దానికి ధీటుగా చిరంజీవి గారు ఆవిడతో అబ్బని తీయని దెబ్బ అందులోనే అనుకుంటా సాంగ్లో. సో ఇళయరాజా గారి ట్యూన్స్, చక్రవర్తి గారి లిరిక్స్, చాలా కొరియోగ్రాఫర్ సలీం అనుకుంటా. సో ఆ డాన్సులు అవి అసలు జనాల్ని వృత్తులోగించాయి. సో దాంతో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో శ్రీదేవి చిరంజీవి గారితో ఒక సినిమా స్టార్ట్ చేసింది. శ్రీదేవి ప్రొడ్యూసర్గా చిరంజీవి గారితో ఒక సినిమా స్టార్ట్ చేసింది. దానికి ఇన్స్పిరేషన్ జగదేక వీరుడు అతిలోక సుందరి. సో ఆ కాంబినేషన్లో మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందని ఆశించారు, కానీ ప్రేక్షకులు కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆల్రెడీ ఒక సాంగ్ షూట్ చేశారు చిరంజీవి గారు, శ్రీదేవి మీద ఒక సాంగ్ కూడా షూట్ చేశారు. ఆ సాంగ్ వేరే సినిమాలు పెట్టుకుందామని ఎవరు అడిగినా కూడా ఇవ్వలేదు. సో ఎందువల్ల అది ఆగిపోయింది. ఆ విధంగా పునాది రాళ్ల సినిమాతో పునాది వేసి పునాది పడింది చిరంజీవి గారికి. తర్వాత ప్రాణం ఖరీదు,
తర్వాత న్యాయం కావాలి. ఒకటేమిటి, మధ్యన ఫ్లాపులు వచ్చినా సరే న్యాయం కావాలి, ఖైదీ, అభిలాష, ఈ సినిమాలు వీటన్నిటితో చాలా అద్భుతమైనటువంటి చిరంజీవి గారితో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, హీరోలందరూ డ్యాన్స్ చేస్తారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరూ డ్యాన్స్ చేశారు. కానీ డ్యాన్స్ అనేటటువంటి ఆ మూమెంట్స్ చిరంజీవి గారి రాకతో ఒక ట్రెండే మారిపోయింది. ఆ స్పీడ్ మూమెంట్స్, ఆ మూమెంట్ స్పీడ్గా వేయటం, స్టెప్స్ స్పీడ్గా వేయటమే కాదు, ఆయన మూమెంట్లో చాలా మంచి గ్రేస్ ఉంటుంది. ఆ గ్రేస్ చాలా చాలా బాగుంటుంది. అది మాటలతో చెప్పేది కాదు. ఆ గ్రేస్ ఎలా ఉంటుందంటే అట్లా చెప్తాము, చూడాలి. ఆ గ్రేస్ ఉంటుంది. తర్వాత ఫైట్స్, ఆయన ఎంత అద్భుతంగా, ఎంత రియల్గా ఫైట్స్ చేస్తాడు. రిస్క్ కూడా చేసి ఫైట్స్ చేస్తాడు. గొప్పగా పేరు తెచ్చినవి ఆయనకి ఆయన పాటల స్టెప్స్, తర్వాత ఫైట్స్. అలాగే కామెడీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్, సీరియస్ క్యారెక్టర్స్ చేస్తాడు. సో ఆ విధంగా చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటూ వచ్చినటువంటి ఆ హైప్కి వచ్చి సూపర్ స్టార్ అయ్యాడు, స్టార్ అయ్యాడు, మెగాస్టార్ అయ్యాడు చిరంజీవి గారు. సో ఈ రోజున ఇండస్ట్రీకి ఒక పెద్ద తలకాయిగా ఎదిగాడు. సో ఇప్పుడు ఉన్నటువంటి హీరోలతో కూడా కంపీట్ చేసేటటువంటి అంగ సౌష్ఠవాన్ని మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు. ఇప్పుడు కూడా ఆయన షూటింగ్కి వస్తే చాలా సరదాగా, జోవియల్గా ఉంటుంది. అందరు నవ్విస్తుంటాడు, అందరిని నవ్విస్తుంటాడు. రాధిక, చిరంజీవి ఉంటే మాత్రం ఇంకా సెట్ అంతా నవ్వులే నవ్వులు. సో ఆ విధంగా చిరంజీవి గారు తన ప్రతిభను డ్యాన్స్లో చూపించాడు, ఫైట్స్లో చూపించాడు, సో కామెడీ చేసేటటువంటి పెర్ఫార్మెన్స్లో చూపించాడు. మంచి ఉదాత్త గంభీరమైనటువంటి నాయకుడిగా ఖైదీ సినిమాలో చూపించాడు. సో ఇన్ని వైవిధ్యమైనటువంటి